అధిక బరువు ఉన్న పేషెంట్స్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చా లేదా వాటి యొక్క కాంప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్. సో చాలా మందిలో ఇదే అపోహ ఏంటంటే నాకు బరువు ఎక్కువగా ఉంది, సర్జరీ చేసుకుంటే తొందరగా ఫెయిల్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. అని అందుకొరకే వాళ్ళ పాపం స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నా కానీ, చాలా సివియర్ ఆర్థరైటిస్ ఉండి నడవలేకపోతున్నా కానీ వాళ్ళు అలాగే భయంతో సర్జరీకి ముందుకు రారనమాట. సో వీళ్ళలో బేసికల్గా అధిక బరువు ఉండడం డెఫినెట్గా ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ డెఫినెట్గా ఉంటాయి సర్జరీ కోసము. వాటిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది డిస్కస్ చేద్దాం. ఈ BMI ఎవరికైతే 40 కంటే ఎక్కువగా ఉంటుందో వాటిని మార్బిడ్ ఒబేస్ అంటాం. ఈ మార్బిడ్ ఒబేస్ పేషెంట్స్లో డెఫినెట్గా మనం సర్జరీ ప్లాన్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ చూడాల్సి ఉంటుంది. వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆస్టియోపోరోసిస్ ఎంత సివియర్గా ఉంది అనేది ఒకటి ప్రధానంగా చూసుకోవాల్సింది. ఇంకొకటి వాళ్ళ ఫ్యాట్, బాడీ కంటూర్, మోకాలు చుట్టూ ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉంది. సో ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి, ఫ్యాట్ నెక్రోసిస్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడానికి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగే ఎక్కువ బరువు ఉండి అలాగే నడవడం వల్ల బోన్ డిఫెక్ట్స్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ప్రాపర్గా ఫస్ట్ ఇనిషియల్గా డెక్సా స్కాన్ ఒకటి చేసుకుని బోన్ డెన్సిటీ ఎంత ఉందో అసెస్ చేసి దాని గురించి ట్రీట్ చేయడము, ఇనిషియల్గా మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ గురించి గైడ్ చేయడము, కొంచెం వెయిట్ లాస్ గురించి అండ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా అడ్వైస్ చేసి మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత సర్జరీకి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో అన్ఫార్చునేట్గా చాలామందిలో ఏంటి అంటే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా వేరే ఏం చేసినా కానీ చాలామందిలో వెయిట్ తగ్గరు. సో వీళ్ళలో మనం సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఇంప్లాంట్స్ ఏదైతే వేస్తామో ఆ ఇంప్లాంట్స్ లోపల మనం ఎక్స్ట్రాగా స్టెబిలిటీ కోసం వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ యాడ్ చేసినప్పుడు డెఫినెట్గా స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళలో సర్జరీ చేసినా కానీ ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం కానీ ఫెయిల్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ప్రాపర్గా ప్లాన్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళు యాక్టివ్గా నడవడము అండ్ డైట్ రెండు ఈక్వల్గా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నడవకుండా ఓన్లీ డైట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సర్జరీ తర్వాత డెఫినెట్గా వాళ్ళ పెయిన్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి, యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి వెయిట్ లాస్ డెఫినెట్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒబేసిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇనిషియల్గా అంటే మోర్ దాన్ BMI 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనని కన్జర్వేటివ్ ఆప్షన్స్లో ఎంతవరకు మనం వెయిట్ తగ్గించి సర్జరీ చేయాలనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. లేదు ఇవన్నీ ట్రై చేసినా అవ్వకపోతే కనుక సర్జికల్ టెక్నిక్స్, సాఫ్ట్ టిష్యూని హ్యాండిల్ చేసే విధానం కానీ, సూచరింగ్ నుండి అండ్ వీళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టెరిలిటీ ఇష్యూస్ కానీ, యాంటీబయాటిక్స్ ఏమేమి వాడాలి, ఇలా రకరకాల మార్పులు చేయాల్సి ఉంటుంది నార్మల్ పేషెంట్స్ కన్నా ఒబేస్ పేషెంట్స్లో. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేసినప్పుడు వీళ్ళకు కూడా 100% సక్సెస్ఫుల్గా ఉంటారు. సో నేను ఆపరేట్ చేసిన పేషెంట్స్లో చాలామంది అంటే ఒబేసిటీ అన్న వాళ్ళు 140 kgs 120 kgs ఉన్న పేషెంట్స్ చాలామంది హ్యాపీగా సర్జరీ చేయించుకుని వాళ్ళ తర్వాత వెయిట్ లాస్ ఇదంతా అయ్యి కూడా ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. సో అదొక్కటే మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారని ఒక్కదాంతోనే నొప్పి భరిస్తూ అలాగే ఉండిపోవాల్సిన పని లేదు. దానికి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుని సర్జరీకి వెళ్తే మీకు కూడా 100% ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది.